ఆదికాండం 11వ అధ్యాయం నుంచి, భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనపడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కలుచుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో, జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టిన గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబెలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడి నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. ఇక్కడ మనం గమనించేటటువంటి విషయం ఏంటంటే, భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను అని రాసి పెట్టబడింది. ఈ యొక్క అధ్యాయముకి ముందు వరకు కూడా భూమి మీద ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఒకటే భాష, ఒకటే మాట, ఒకటే ఆలోచన. వారు గనక ఏదైనా పని తలంచితే వాళ్ళందరూ కలిసి చేసేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న మాట రాయబడింది. వాళ్ళు ఏమనుకొని ఇక్కడ ఈ గోపురాన్ని మొదలుపెట్టారంటే, మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని. ఇక్కడ వాడికంటే నేను గొప్ప, వాడు చెప్పేది తక్కువ, నేను చెప్పేది కరెక్ట్, నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు, నేను చెప్పేది కరెక్ట్ కాదు. ఇది పక్క మత గ్రంథాల వాళ్ళతో పోల్చడం పక్కన పెట్టేస్తే, ఇది క్రైస్తవ్యంలో కూడా ఈ యొక్క వైరస్ ఏదైతే ఉందో, ఇది తప్పు, ఇది కరెక్ట్, అది తప్పు, ఇది తప్పు అనేటటువంటి ఈ వైరస్ ఏదైతే ఉందో అది క్రైస్తవ్యంలో కూడా ఇమిడిపోయింది. క్రైస్తవ్యంలో కూడా పాతుకుపోయి, క్రైస్తవ్యంలో ఒకరి నుంచి ఒకరికి కరోనా ఎలా వచ్చిందో అలాగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించుకుంటూ క్రైస్తవ సమాజంలో కూడా వ్యాపించుకుంటూ వెళ్ళిపోతూ ఉంది ఈ వైరస్ ఏదైతే ఉందో. ఈ జ్ఞానము నీకంటే నాకెక్కువ, నాకంటే నీకెక్కువ అంటూ ఒకరినొకరు ద్వేషించుకోవడం, ఒకరినొకరు కించిపరుచుకోవడం, ఒకరినొకరు నువ్వు పనికిరానటువంటి వాడు అని ఇంకొకడు, వాడు పనికిరానటువంటి వాడని ఇంకొకడు, ఇట్లా ఒకరినొకరు మాట్లాడుకునేటటువంటి ఈ యొక్క వైరల్ వీడియోస్ అనేవి కూడా యూట్యూబ్ నిండిపోతా ఉన్నాయి. మొత్తం ఎక్కడ చూసినా ఇదే, ఎక్కడ వెతికినా ఇదే. అయితే బైబిల్ గ్రంథం ఏం చేస్తూ ఉంది? జ్ఞానమంతా దేవుడు ఒకే వ్యక్తిలో పెట్టాడా, అందరిలో కొంత 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 పంచి పెడుతూ వచ్చాడా అనేటటువంటి ఈ విషయాన్ని గురించి ఈరోజు మన బైబిల్ గ్రంథాల్లో నుంచి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దామండి. మరొకసారి నేను ఈ విషయాన్ని గురించి క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవుడు జ్ఞానమంతా ఒకే మనిషిలో పెట్టాడా? ఇది ఈరోజు మనం ఆలోచించాల్సినటువంటి విషయము. మరి దేవుడు జ్ఞానాన్ని ఎవరికి ఇచ్చాడు, ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి ఏ జ్ఞానాన్ని ఇచ్చాడు అనేటటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచన చేయాలి. ఇక్కడైతే బాబేలు గోపురం కట్టడానికి అందరికీ ఒకే భాష ఉంది, అందరూ ఒకే రకమైనటువంటి కార్యాన్ని చేయడానికి అందరు తలంపులు కూడా, అందరి ఏకాగ్రత కూడా ఒకదాని మీదే ఉంది. కాబట్టి కార్యం చేయడానికి వాళ్ళందరూ కూడా సిద్ధపడి అక్కడ వర్క్ అయితే ఫాస్ట్గా అవుతున్నట్టుగా మనం గమనిస్తాం. అయితే దేవుడు దీన్ని డిస్టర్బ్ చేశాడు. దేని ద్వారా? భాషలు తారుమారు చేయడం ద్వారా. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో మనము భాషలు తారుమారైనట్టుగా ఈ యొక్క ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. మరి వీళ్ళు ఎవరైతే క్రైస్తవుల సమాజంలో ఈ పాస్టర్స్ ఎవరైతే వీటి మీద డిబేట్స్ చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళకి ఈరోజు ఈ వాక్యాన్ని తెలిసేంత వరకు కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మనం ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం ఒకసారి చూసినట్లయితే ఒక చిన్న వచనాన్ని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. యేసు ప్రభు వారు
వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఇక్కడ ఒక ఉపమానాన్ని గురించి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి జన సమూహాలకి చెప్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ ఉపమానం ఏదైతే దేవుడు అక్కడ చెప్పాడో వాళ్ళకి చాలా మందికి అది అర్థం కాలేదండి. ఎందుకు అర్థం కాలేదు అనేటటువంటి విషయాన్ని శిష్యులు వచ్చి ఆయన మళ్ళీ అడుగుతా ఉన్నారు. సపరేట్గా ఏమని అడుగుతున్నారు? తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహించబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండి చూడరు, వినుచుండి వినుకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూచుదురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. ఇక్కడ కనుక గమనించినట్లయితే ఒక ఉపమానాన్ని చెప్పాడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు. చెప్పిన తర్వాత ఆ ఉపమానము చాలా మందికి అర్థం కాలేదు. మళ్ళీ వచ్చి ఆ సపరేట్గా శిష్యులు తర్వాత వచ్చి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు, మీరు ఎందుకు అర్థం కాకుండా మాట్లాడుతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మీరు చెప్పే సగం విషయాలే అర్థం అవుతున్నాయి, మిగతా విషయాలు అర్థం కావట్లేదు అని చెప్పి అడిగినప్పుడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు చాలా సింపుల్గా క్లారిటీగా చెప్తున్నాడు. ఏమనంటే, ఎవరికి అర్థం అవ్వాలని నేను మాట్లాడుతున్నానో, జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఎవరికి అర్థం అవ్వాలని నేను మాట్లాడుతున్నానో వాళ్ళకి అర్థం అవుతాయి, వేరే వాళ్ళకి ఎవరికి కూడా అర్థము కావు. సింపుల్గా తెగొట్టేశాడు. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా విషయాలు మీద ఫైటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఒకే విషయాన్ని ఒక పాస్టర్ గారు ఒక రకంగా చెప్తే ఇంకొక పాస్టర్ ఇంకొక రకంగా, ఇంకొక రకంగా, ఇంకొక ప్రదేశంలో ఉండే ఇంకొక రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం చాలా వీడియోస్లో. ఎందుకు ఇంతమంది పాస్టర్కి దీని మీద క్లారిటీ లేదంటే ఇదండి కారణం. దీనిలో ఒరిజినల్గా ఒక మీనింగ్ ఉంటుంది, ఒకటే మీనింగ్ ఉంటుంది, ఇన్ని మీనింగ్స్ ఉండవు దాంట్లో. ఆ ఒరిజినల్ మీనింగ్ ఎవరికైతే దేవుడు తెలియజేయాలనుకుంటాడో వాళ్ళ హృదయంలోకి వెళుతుంది, వాళ్ళ హృదయమే దాన్ని గ్రహిస్తుంది, వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అది చెప్పినప్పుడు వాళ్ళు మాత్రమే ఎస్ ఇది కరెక్ట్ అని ఒప్పుకోగలరు. ఇది ఫైనల్ కంక్లూజన్. ఇది తెలియకుండా ఈ పాస్టర్స్ చేసేటటువంటి విషయం ఏంటంటే, ఒక్క విషయాన్ని గురించి, ఇప్పుడు ఆత్మవరాలు దేవుడు మాట్లాడతాడు, దేవుడు స్వరం వినపడుతుంది, దేవుడు అద్భుతాలు చేస్తాడు, వీటి మీద ఎక్కువ డిబేట్స్ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని స్వరం వినపడుతుంది అంటే అది ఎవరికి తెలుస్తుంది? దేవుని స్వరం వినపడుతుంది అనేటటువంటిది ఎప్పుడైతే దేవుడు ఎవరితో అయితే మాట్లాడుంటాడో వాళ్ళకే తెలుస్తుంది. అది ఇప్పుడు వచ్చి నాకు వినిపింపజేయి నేను వింటాను అంటే దేవుడు మాట్లాడాలనుకునేది ఎవరితో మాట్లాడాలనుకున్నాడు ఆ వ్యక్తికే వినపడుతుంది. నువ్వు వింటానంటే నీకు కాదు కదా ఆయన అనుగ్రహించింది. ఆయన స్వరాన్ని వినేసేటువంటి శక్తిని దేవుడు అనుగ్రహించింది నీకు కాదు. నీతో మాట్లాడాలనుకోవట్లేదు ఆయన. నీకు ఆల్రెడీ జ్ఞానం ఎక్కువ ఉండొచ్చు, లేదా నువ్వు పాపివి కాకపోయి ఉండొచ్చు. ఆయన పాపులతో మాట్లాడడానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు, పాపులకు ఒక మార్గాన్ని తెలియజేయడానికి వచ్చాడు, వాళ్ళని ఆయన రాజ్యంలోకి చేర్చుకోవడానికి వచ్చాడు. నువ్వు ఆల్రెడీ రాజ్యంలో మంచి ప్లేస్లో ఉన్నావు, నీకేం అవసరం వచ్చింది అంటే నువ్వు దేవుణ్ణి టెస్ట్ చేయడానికి వస్తున్నావా?
ఆయన్ని టెస్ట్ చేసే అంత ఉన్నతమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఇలా రకరకాలుగా ఒక క్లారిటీ అనేది లేకపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుడు ఈ విషయాల్ని ఎవరికి తెలియజేయాలనుకున్నాడంటే, పరలోక సంబంధమైనటువంటి మర్మములు, పరలోక సంబంధమైనటువంటి విషయములు మీకు అనుగ్రహించబడి ఉన్నాయి కానీ వాళ్ళకి అనుగ్రహించబడలేదు. మళ్ళీ ఇంకొకసారి క్లారిటీగా చెప్తున్నానండి. శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఎట్లనను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కాబట్టి నేను మాట్లాడేటటువంటి విషయాలు మీరు మాత్రమే డీకోడ్ చేయగలరు, మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు. నేను ఎప్పుడైతే ఈ ఉపమాన రీతిగా మాట్లాడడం ప్రారంభిస్తానో అది డీకోడ్ చేసి అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తికి మాత్రమే అది రిసీవ్ అవుతుంది. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా అది రిసీవ్ కాదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మాకు ఏం అర్థం కావట్లేదు నువ్వు మాట్లాడేటటువంటి విషయాలు. అర్థం కానంత మాత్రాన అది తప్పు అయిపోతుందా? ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడులే దేవుడు, ఆ రాళ్ళు పక్షులు ఆ విత్తనాలు ఏం అర్థం కాలేదు, ఏదో మాట్లాడుతుంటాడు, దానికి సంబంధం లేదు, దానికి అర్థం లేదు, పిచ్చోడు అని కొంతమంది. ఈయన దైవ వ్యతిరేకమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నాడు, దేవునికి ఇష్టం లేనటువంటి వాటి గురించి మాట్లాడుతున్నాడు అని మరికొంతమంది. ఇలా నువ్వేమనుకున్నా కానీ అది ఎవరికైతే దేవుడు అనుగ్రహించాడు వాళ్ళకి మాత్రమే రిసీవ్ అవుతుంది, వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది. నువ్వు ఎంత వాక్యాన్ని గింజుకొని చెప్పినా, నువ్వు ఎంత గట్టిగా అరిచి చెప్పినా, అక్కడ ఉండేటటువంటి వ్యక్తులు, వినేటటువంటి వ్యక్తుల్లో ఎవరికైతే అది దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు హృదయంలోకి, వాళ్ళకి మాత్రమే హృదయంలోకి అది నింపబడుతుంది. మరొక విషయం, ఈ వాక్యం చెప్పేటప్పుడు కొంతమందికి కళ్ళల్లో కన్నీరు వచ్చేస్తూ ఉంటుంది, హృదయము వేదన తలడిల్లిపోతూ ఉంటారు, పశ్చాత్తాపంతో వణికిపోతూ ఉంటారు, భయంతో వణికిపోతూ ఉంటారు, టెన్షన్తో వణికిపోతుంటారు. కొంతమంది రకరకాలుగా మనం గమనిస్తూ ఉంటాం. మరి అప్పుడే రక్షించబడి వచ్చిన వాళ్ళు ఏంది వీళ్ళు ఇట్లా ఏడుస్తున్నారు, ఇక్కడ ఏమంత సెంటిమెంటల్స్ ఏం కనిపించలేదే అని ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే రక్షించబడి అట్లా మందిరానికి వచ్చినటువంటి కొంతమంది యువకులు చూస్తే ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు, ఇక్కడేం అంత సెంటిమెంట్ ఏం లేదే, జస్ట్ వాక్యం చెప్తున్నాను అంతే కదా. ఆ ఏడ్పు, ఆ లోపల ఉండేటటువంటి దుఃఖము, ఆ లోపల ఉండేటటువంటి వేదన అనేది ఆ రియలైజేషన్ వాడు వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే లోపల ఆ ఉన్నటువంటి ఆ బాధ దేవుడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి మాత్రమే రిసీవ్ అవుతుంటుంది. అది ఎవరితో దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు వాళ్ళకి మాత్రమే రిసీవ్ అవుతుంటుంది. మిగతా వాళ్ళందరికీ కూడా అది ఒక సరదాగా అనిపిస్తూ ఉంటుంది, ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంటుంది, ఏదో వీళ్ళు ఎక్కువగా భక్తిలో నిండిపోయినట్టు అందరికి చూపించుకోవాలని చెప్పి ఇలా చేస్తున్నారేమో అనేటటువంటి ఆలోచన వస్తుంటుందండి. ఇది కల్చరల్ కాంటెక్స్ట్లోనే నేను మాట్లాడుతున్నాను. మరి ఇక్కడ కనుక చూసినట్లయితే దేవుడు బాబేలు గోపురాన్ని కట్టడానికి వాళ్ళకి అనుమతి ఇవ్వలేదు. ఇది గమనించాలి. బాబేలు గోపురాన్ని కట్టడానికి వాళ్ళకి అనుమతి ఇవ్వలేదు. అందుకని ఏం చేశాడంటే వాళ్ళ భాషలు తారుమారు చేశాడు. అలాగే ఈ పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి మర్మాలు శిష్యులకు మాత్రమే తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవి అర్థం కాలేదండి. ఇది గమనించాలి. జ్ఞానవాక్యము ఇదొక ఆత్మ వరాలతో సంబంధించినటువంటి ఒక విషయం. ఇది జ్ఞానవాక్యం అనేది ఒక ఆత్మ వరం లాగా మనము దాన్ని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జ్ఞానవాక్యాన్ని అందరూ చెప్పలేరు, ఆ జ్ఞానవాక్యాన్ని అందరూ కూడా మాట్లాడలేరు. దేవునికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని రిసీవ్ చేసుకొని పలు విధాలుగా ఆలోచించి ఏది దానికి సరిపోతుందని ఆలోచించేటటువంటి శక్తి అందరికి ఇవ్వబడదు. అది జస్ట్ దేవుడిని నమ్ముకొని బాప్టిజం తీసుకొని ఆయన నిజమైనటువంటి రక్షకుడు అని నమ్మితే సరిపోతుంది. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే చాలు, దేవుని యందు విశ్వాసం ఉంటే చాలు. ఆయన ఏమన్నాడు, చూసి నమ్మిన వాడి కంటే చూడకుండా నమ్మిన వాడే ధన్యుడు. మరి నేను చూడాల్సిందే, నేను లెక్క పెట్టాల్సిందే లోపల ఎన్ని హోల్స్ పడ్డాయి, ఎంతమంది పొడిచారు ఆ చేతులు అని తాము అడిగినప్పుడు ఆయన చూపించాడు. ఆయన ఎవరిని కూడా కొట్టివేసేటటువంటి వాడు కాదు. ముఖ్యంగా అది గమనించాలి. నీకు జ్ఞానం లేదని ఇంకెవరికి కూడా జ్ఞానం లేదనుకోవడం తప్పు విషయం.
అలాగే నీకు జ్ఞానం ఉందని అందరూ కూడా ఆ జ్ఞానాన్ని గ్రహించాలి అనుకోవడం కూడా అసాధ్యమైనటువంటి విషయం అండి ఇది. దేవుడు ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో రాసి పెట్టబడినటువంటి అనేక విషయాల గురించి నాకు దర్శనాల రూపంలో మాట్లాడాడు. నేను అవి బయటికి వెళ్ళి చెప్పినప్పుడు ఎవడో పిచ్చోడు మాట్లాడుతున్నాడు, బైబిల్లో ఎక్కడుందని నువ్వు చెప్పేది, దానికి దీనికి మ్యాచ్ అవ్వట్లేదు అని చాలామంది నన్ను కించపరిచి మాట్లాడడం జరిగింది. నువ్వు చెప్పినటువంటి విషయాన్ని బైబిల్ ఎక్కడ చూసుకోవాలి, ఎక్కడ కనపడుతుంది అని అలా కూడా అడగడం జరిగింది. కానీ నేను వాళ్ళకి బైబిల్లో నుంచి చూపించలేను, ఇది దేవుడే మాట్లాడాడు అని చెప్పి రుజువు చేయలేము. ఒకటైతే చెప్పగలం, దేవుడే మాట్లాడాడు. స్పర్శ, దేవుని యొక్క వాయిస్, దేవుని యొక్క ఎలా ఉంటుందో అది ఒక్కసారి రుచి చూసినటువంటి వాడికి మాత్రమే తెలుస్తుంది. నాకు చూపించు అంటే మనకి చూపించలేము, దాన్ని చెప్పలేము. కాంట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్. కాబట్టి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బాబేలు గోపురాన్ని ఎలా కట్టాలని ప్రయత్నం చేశారో అలా అందరూ కలిసి క్రైస్తవ సంఘాన్ని లేదా క్రైస్తవ విశ్వాసాన్ని మొయ్యాలని ట్రై చేస్తే కుదరదండి. దేవుడు అందరినీ ఒకే చోట ఒకే పనికి వాడుకోవడానికి పుట్టించలేదు. ముఖ్యంగా అది గమనించాలి. దేవుడు నిన్ను భూమి మీదకి పంపించినటువంటి ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ నువ్వు ఒక ఆర్టిఫిషియల్గా ఒక ఉద్దేశాన్ని క్రియేట్ చేసుకొని దానిలో ఉండిపోవడానికి, అందరూ దీంట్లోనే వచ్చి ఉండిపోవాలని ఆలోచన చేసి అందరినీ దాంట్లోకి లాగడానికి ప్రయత్నం చేస్తే అది తప్పండి. దేవుడు నీకంటూ ఒక విధానాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు నిన్ను కొంతమంది ప్రజల్ని మార్చడానికో, లేకపోతే కొన్ని రకాలైనటువంటి సంఘాలను స్థాపించడానికో, లేకపోతే దాని పనిలో ఏదో ఒక మూల వాడుకోవడానికి నేను ఏర్పాటు చేశాడు. అదేదో నువ్వు గమనించి దానిలో నీకు శక్తి ఉన్నదని, జ్ఞానం ఉన్నదని దేవుడు నిన్ను దానికి అనుగ్రహించాడు. ఆ విషయంలో నీకు తెలుసుకోవడానికి అనుగ్రహించాడని రెండు కూడా గ్రహించాలి. అలా గ్రహించినప్పుడు మాత్రమే నీ జీవితానికి ఒక సార్థకం అనేది ఉంటుంది. అలాగే వేరే వ్యక్తి, ఆ వ్యక్తికి కొన్ని విషయాలు ఎక్కువ తెలిసి ఉండొచ్చు. తెలిసినటువంటి విషయాల్ని నువ్వెళ్ళి ఆలోచిస్తే అది నీకు కరెక్ట్ అనిపించదు. ఎందుకంటే నీ మైండ్ యాక్సెప్ట్ చేయదు అది. ఎందుకంటే దేవుడు ఆ యాక్సెప్ట్ చేసేటటువంటి సామర్థ్యాన్ని నీలో ఉంచలేదు. నీకు చెప్పాలనుకోవట్లేదు దాని గురించి. ఆయన ఏది చెప్పాలనుకుంటున్నాడో అది విన్నప్పుడు నీకు అది రియల్, కరెక్ట్, ఇది నిజమైనటువంటిది అనేటటువంటి భావన కలుగుతుంది. మిగతా విషయాలు ఎవరి కోసం ఆయన ఏర్పాటు చేశాడో వాళ్ళకి మాత్రమే అది కరెక్ట్ అని తెలుస్తుంది. ఇది యావత్ క్రైస్తవ ప్రపంచం తెలుసుకోవాల్సినటువంటి విషయం అండి. దీనికోసం డిబేట్లు అవసరం లేదు, దీనికోసం పెద్ద పెద్ద ఛాలెంజ్లు అవసరం లేదు, కొట్లాటలు అవసరం లేదు, ఇండైరెక్ట్గా తిట్టుకోవడాలు అవసరం లేదు, మనస్పర్ధలు అవసరం లేదు, శాంతి లేనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసుకోవడం, సమాధానము లేనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసుకోవడం అవసరం లేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే మొత్తము సంఘానికి ఆయన శిరస్సు అయినాడు. సంఘంలో వచ్చేటటువంటి అవకతవకల్ని సక్రమైనటువంటి మార్గంలోనికి చేర్చడానికి, మార్చడానికి ఆయన కంకణం కట్టుకొని ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా ఆయన ప్రజల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నీకు తెలిసినటువంటి జ్ఞానవాక్యాన్ని నువ్వు బోధించు, నీకు ఉన్నటువంటి ఎవిడెన్సెస్ని నువ్వు ప్రచురం చెయ్యి. అది ఎవరికి బడి ఉంటుందో వాడు మాత్రమే మారి నువ్వు చెప్పినటువంటి విషయాలను అర్థం చేసుకునేటటువంటి శక్తిని కలిగి ఉంటాడు. ఇది అందరూ కూడా గమనించాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్నటువంటి అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.